మరి ఇక్కడ ఉంటున్న సంఘ సెక్రటరీ, ట్రెషరర్, కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరిని బట్టి కూడా నేను దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. అందరికీ యేసునామములో వందనములు. దేవుడు ఉన్నతమైన దేవుణ్ణి మనం ఆరాధించుచున్నాం. ఆయనే దేవుడు అనే దాన్ని మనం ఆరాధన చేస్తున్నాము కాబట్టి ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసించుచున్నారు? ఆయన ఇద్దరైనా కానీ ముగ్గురైనా కానీ అక్కడ వస్తానని చెప్పిన మాట సత్యము, అది నిజము. అలాగని ఈరోజు ఆ వాక్యముని నిరూపణం చేసేదానికి ఆయన మన మధ్యలో ఉంటున్నాడని చెప్పి హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఒకే ఒక మాట దేవుడితో చెప్పాలి. ఆయన మీ పక్కన ఉంటున్నాడు, నా పక్కన ఉంటున్నాడు. ఆమేన్. ఆయన హస్తాలు మనల్ని కౌగిలించుకుంటున్నది. మీరు ఆయనతో ఒక్కసారి మాట్లాడాలి. దేవునితో మాట్లాడుతున్న మాటకి ప్రార్థనని పేరును మనకు తెలుసు. యేసయ్య మాట్లాడాడు. ఆమేన్. తండ్రితో మాట్లాడాడు. ఎల్లప్పుడూ మాట్లాడుతున్న ఆయనతో ఆయన మాట్లాడాడు. ఈరోజు మనము ఆయనతో మాట్లాడాలి. ఆయన మనతో మాట్లాడదని వినాలి అని చెప్పి మనమందరూ కూడా ఒక్క నిమిషం హల్లెలూయా, హల్లెలూయా అందరూ దేవుని మహిమపరిచి ఉన్నతమైన వాక్యమని ఆమేన్ కలబర్చుచున్న దేవుడు ఆయన మనకి సహాయము చేయాలని చెప్పి ఆమేన్. ఒక్కసారి మీరు మాట్లాడండి. పరిపూర్ణ మనసుతో మాట్లాడండి. మీ హృదయం నుంచి మాట్లాడండి. అందరూ ఉంటున్నారని కాదు, పరలోకముని చూసి, పరిశుద్ధ దేవుణ్ణి చూసి, కుడి భాగంలో ఆసీనుడుగా ఉంటున్న యేసయ్యని చూసి, అయ్యా నీతో మేము మాట్లాడుతున్నాము, మా ప్రార్థనని ఆలకించండి, మాతో మీరు మాట్లాడండి. క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకున్నాం పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్నవాళ్ళు కూడా ఒక హల్లెలూయా చెప్పొచ్చు. ఓ దేవునికి స్తోత్రం. చిన్న సౌండే వచ్చింది, పెద్ద సౌండ్ రావట్లేదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయము చదవబడిన వాక్యం నుంచి చిన్న భాగము ధ్యానించి కదిలి వెళతాం. దేవుని ఆత్మ మనకి తోడుగా ఉండి ఆమేన్. ఎప్పుడో రాసినది ఇది. ఆమేన్. ఎన్నో సంవత్సరాలకి ముందు రాసినది. అయితే ఈరోజు మనం అర్థం చేసుకోవాలంటే రాసిన అతన ఆమేన్ అందరికీ చెప్పించే అతన మనతో లేకపోతే మనకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం మనకు కావాలి. దాని కొరకే ప్రార్థన చేశాము. ఆయన మనతో ఉండి దాన్ని మనకి నేర్పించాలి. కాబట్టి ఆయన మనకి సహాయకుడుగా ఉండి నడిపించుచురు. హల్లెలూయా. ఈ చదవబడిన వాక్యంలో ఆమేన్ మనందరికీ తెలిసిన వాక్యము. చిన్నప్పటి నుంచి డ్రామా వేసాం దాంట్లో, అవునా కదా? ఆమేన్. చిన్నప్పటి నుంచి కథలు చెప్పారు. చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా ఆ విషయాలు తెలుసు. అయితే ఈరోజు ఆత్మైన దేవుడు దేన్ని ఏ కార్యముని మనతో కూడా చెప్పాలని ఆశించున్నాడు అనేదాన్ని మనం చూసుకుంటే ఆమేన్. ఈరోజు దేవుడు మనకి సహాయకుడుగా ఉండి ఆయన చిత్తమని నెరవేరుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్న ఒక కృప కలిగిన దేవుని ఒక బలం పొందుకున్న, దేవుని సహాయం పొందుకున్న ఒక వ్యక్తి, ఒక యాజకుడు వంశములో జనించిన ఒక సహోదరి. మంచి కుటుంబము, సంతోషంగా ఉంటున్నది. అయితే పరిస్థితిని బట్టి ఆమెకి ఆమేన్ రావాల్సిన, జరగాల్సిన ఆమేన్ అందరికీ కలుగుతున్న కార్యము ఆమెకి కలగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ అవుతుంది. ఆమేన్. అందరికీ ఆశీర్వాదము కలుగుతున్నది. అయితే అది మాత్రమే ఈమెకి కలగట్లేదు. కొన్నిప్పుడు మనం ఆలోచన చేస్తాం, వాళ్ళకి అవసరమే లేదు వీసా, వాళ్ళకి వచ్చేసింది. ఆమేన్. వాళ్ళకి అవసరమే లేదు ఉద్యోగం, వాళ్ళకి వచ్చేసింది. అయితే దాని కొరకు సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను, సంవత్సరాలుగా నేను ఉపవాసిస్తున్నాను, అడుగుతున్నాను, ఇంకా నాకు ఆమేన్ కలగలేదు, అది నాకు అందలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరితో దేవుడు ఈ సాయంకాల సమయం మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. ఇక్కడ ఈ అన్నాకి ఉంటున్న ఆమేన్ కార్యంలో అన్న చేసిన కొన్ని కార్యము ఆమె ఆ లాస్ట్ని చూస్తే పొందుకునింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె అడిగినది పొందుకున్నది. ఏది అడిగినదో వర్డ్ బై వర్డ్, అక్షరాలు పైన అక్షరాలు ఏది దేవుడి సన్నిధానంలో ప్రార్థనలో అడిగిందో అవి అన్నిటినీ పొందుకునింది అని చెప్పి పరిశుద్ధ గ్రంథము మనకి సహాయం చేసి చెప్పుచున్నది. చదవండి 11వ వచనము.
ఉమ్. హల్లెలూయా. కొంచెం ఈ ప్రార్థన కొద్దిగా శ్రద్ధగా గమనించండి. ఏమంటుంది, నాకు ఏం కావాలా? ఏమి లేని సమయంలో అడుగుతుంది చూడండి. మరి ఆమె ఎవరు లేదు, ఏదైనా ఒకటి ఇస్తే చాలు ప్రభా, ఏదైనా ఒక ఉద్యోగము. ఆమె కొన్నప్పుడు మనం ఊరు నుంచి ఇక్కడ వచ్చినప్పుడు ఆ సీవీలో చూస్తే ఎంఏ అని రాసిపెట్టి ఉంటుంది, ఎంబీఏ అని రాసిపెట్టి ఉంటుంది. అయితే ఉద్యోగం అడిగేటప్పుడు ఏదైనా ఒకటి ఇవ్వండి సార్, ఆమె ఏదైనా ఇవ్వండి, ఏదైనా సహాయం చేయండి. అయితే ఈమె అలాంటి మనిషి కాదు. నేను ఏది నా తండ్రి దగ్గర అడుగుతున్నానో దాన్ని ఇచ్చేదానికి ఆయన వల్ల అవ్వును అనేదాన్ని నమ్మి అడుగుతున్నదని మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాకు ఒక మగపిల్ల కావాలి, ఆడు జీవంతో ఉన్న వరకు కూడా వాడిని ఏం చేస్తానో మీ సన్నిధానంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో ఈ అన్న ఇలాగ పొందుకునేదానికి ఏం చేసినది? దేవుడు ఆమె సమర్పణాన్ని, ఆమె ప్రార్థనని ఎలాగ ఆలగించాడని చెప్పి కొన్ని మాటలు ధ్యానించి మనం కదిలి వెళుతాము ఈ దినము. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం శ్రద్ధగా గమనించాలి. దేవుడు మనకి ఆత్మలో కొన్ని కార్యం మాట్లాడుతుడు, కొన్ని కార్యము మీ ఆత్మలో మీరు ఆయనతో కూడా మాట్లాడేదానికి ఆయన సహాయం చేస్తుడు. కాబట్టి శ్రద్ధగా మీరు గమనించాలని కోరుతున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 9వ వచనము ఇప్పుడు. చాలమ్మా. దేవునికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఈ దేవాలయానికి వస్తున్నాము. ఈరోజు ఆరాధన ఉంది అని మనకు తెలిసి వస్తున్నాము. శ్రద్ధ కలిగి వస్తున్నాము. ఎందుకంటే డ్యూటీ అవి ఇవిని చూసుకొని పరిగెత్తుకొని వచ్చి వెళ్ళిపోతున్నాము. ఇలాగనే ఆ రోజుల్లో దేవాలయం వెళ్ళాలంటే సంతోషమని చెప్పి కీర్తనగాడు పాడుతున్నాడు. ఎంతో ఆనందము. అందరూ దేవాలయంకి వెళ్తాం రండి అని చెప్తే నాకు ఎంతో సంతోషం అనిపించింది అంటున్నాడు. అలాగనే మనము ఈ దేవాలయానికి వచ్చినప్పుడు సంతోషం అనిపిస్తుంది. అయితే దేవాలయానికి వచ్చిన తర్వాత ఒక కార్యం చేయాలంట. ఈ అన్న చేసిన కార్యము ఆమె లేచినది. హల్లెలూయా. 9వ వచనంలో మనం చూసాము, ఆమె ఏం చేసిందంట? లేచి. హల్లెలూయా. ఆ పదముని మీరు అండర్లైన్ చేసుకోండి, లేచినది. దేవుడు బిడ్డలారా, మనకి అనేకలాగా మనం వచ్చాము. దేవుడి సన్నిధానంలో కూర్చున్నాము. అయితే మన ఆలోచనలు, తలంపులు అన్నిటినీ మనము ఎవరైనా రికార్డ్ చేస్తే, ఎక్స్రే లాగా ఏదైనా రికార్డ్ చేస్తే మనకే కొన్ని కార్యము అది సరిగా అనిపించదు, సరిగా కనిపించదు. ఎందుకంటే మనం ఇక్కడే కూర్చున్నామే కానీ మన ఆలోచన, తలంపులు ఎక్కడో కనపడుతున్నది. అక్కడి నుంచి లేచి అక్కడి నుంచి మనం లేవాలి. నేను ఇక్కడ కూర్చున్నానంటే నేను పరలోకంలో కూర్చున్నానని విశ్వాసంతో పరిశుద్ధులు ఇక్కడ పరిశుద్ధ దేవుడు సన్నిధానము ఇక్కడ కనబడుతుంది. దేవుని ఒక మందిరము. నేను దేవుడు సన్నిధానములో కనబడుతున్నాను. దేవుని ఒక ఉన్నతమైన సాన్నిధ్యం ఈ సమయంలో నా మధ్యలో ఉంది అనే విశ్వాసంతో మనము కూర్చొని ఉన్న స్థలములో మన తలంపులు లేవాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎంతమందికి దేవుడు మన మధ్యలో ఉంటున్నాడు అనేది సంతోషమే. అయితే నేను ఆయనతో ఉంటున్నాననేది చాలా సంతోషము. హల్లెలూయా. నేను ఆయనతో ఉంటున్నాను. ఆయన పెదవులు మాట్లాడేదని నా చెవులు వింటున్నవి. ఆయనతో కూడా నేను ఐక్యత కలిగిన వాడుగా ఉంటున్నానని చెప్పి ఎప్పుడంతా కూడా దేవుడు సన్నిధానంలో, ఒకవేళ మీ ఇంట్లో మీరు ఒక స్థలంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు, బస్సులో వెళ్ళేటప్పుడు కారులో వెళ్ళేటప్పుడు దేవుడు ఒక సన్నిధానముని అనుభవించుచున్న బిడ్డలుగా మీ తలంపుల నుంచి లేవాలి. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. మీరు లేచినప్పుడు అక్కడ కొన్ని కార్యము జరుగుతుంది. మీరు లేచి ఐక్యత పొందుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఉన్న స్థలములో దేవుడు కూర్చొని ఉన్నాడు. యేసయ్య భూమిలో సేవ చేసినప్పుడు తన శిష్యులతో
మనస్సుతో కూర్చొని ఉంటుడు. అయితే కొన్నప్పుడు ఆయన లేచి కదిలి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి దూరంగా వెళ్ళి ఆయన మోకాలు వేసి ప్రార్థన చేశాడు, దేవుడితో మాట్లాడాడు. హల్లెలూయా. ఆమెన్. ముగ్గురిని తీసుకొని ఆమెన్ కొండపైకి వెళ్ళి రూపాంతరము పొందాడు. మనం చూస్తున్నాము, మనం లేవకుండా కొన్ని కార్యాలు జరగవు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. మనము మన తలంపుల ఆలోచనలో హృదయంలో లేవకుండా మన కార్యము జరగదు, మనము పొందలేము. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుడికి ఎందుకు ఆయనకు ఆ పేరు పెట్టారు నాకు తెలియదు. హల్లెలూయా. చిన్న కుమారుడు ఆయన. ఆమెన్. ఆయన దూరంగా వెళ్ళిపోయాడు కాబట్టి ఈ తప్పిపోయిన కుమారుడికి ఆమెన్ ఉన్న ఒకే ఒక సంఘటన, ఆయనకి ఆహారం కావాలి, ఆయన సంతోషపడాలి, ఆనందించాలి, అంతే. అయితే అది లేనప్పుడు ఏం చేశాడంటే ఆయన లేచాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ఆమెన్. అక్కడే కూర్చొని ఉంటే, అక్కడే కనపడుతుంటే అపవాది నవ్వుతాడే కానీ, పరిస్థితి మనల్ని చూసి నవ్వుతుందే కానీ మనకి రావాల్సిన ఆశీర్వాదము మనకి రాదు. ఆమెన్. మనం పొందాల్సిన ఆనందము పొందలేము. మన కొరకు ఎదురు చూస్తున్న మన తండ్రి మనల్ని చూడకుండా కాచుకొని ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. దేవాలయంకి వచ్చిచున్నాము, దేవుని ఒక చిత్తం ప్రకారంగా ఆమెన్ ఈ దినము సంతోషంగా అర్పణించుకొని వచ్చాము. అయితే అపవాది క్రియలు ఎలాగ ఉందంటే మనల్ని నువ్వు పో, నువ్వు లోపల పోయి కూర్చో, ఏం పర్లేదు. అయితే దేన్ని నేను దొంగిలించేస్తాను? తలంపుల్ని, ఆలోచనల్ని, ఆమెన్, నీ మనస్సుని. హల్లెలూయా. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్న చేసిన ఒక ఉన్నతమైన కార్యము. భర్త ఉన్నారు, ఆమెన్, అందరూ ఉంటున్నారు, వాళ్ళ ఒక కుటుంబ మనుషులు అందరూ ఉంటున్నారు. అయితే ఈమె మాత్రము లేచినది. అబ్రహాం మాత్రము లేచాడు. తండ్రి ఉంటున్నాడు, తోడుపుట్టిన వాళ్ళు ఉంటున్నారు, దేవుడు పిలిచాడు, అబ్రహాము లేచాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని ఆత్మ ఎవరితో మాట్లాడుతున్నాడు? నువ్వు ఇంకా అక్కడే ఉంటున్నావు, అది కాదు నీ స్థలము. హల్లెలూయా. అది కాదు నీ పరిస్థితి, అది కాదు నీ జీవితము. అక్కడే ఉండటం వల్ల ఆమెన్ నువ్వు పొందాల్సిన ఉన్నతమైన దీవెనలు, పొందాల్సిన ఉన్నతమైన ఆశీర్వాదము నీ కొరకు కాచుకొని ఉంటున్నది. ఒక్కసారి లేవు అని చెప్పి ఈ రాత్రికాల సమయంలో ఆత్మైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండోది మనం చూస్తున్నాము, ఈ అన్న లేచినది మాత్రం కాకుండా వెళ్ళిపోయి ఆయన సన్నిధానములో కనబడినది. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాము, ఎక్కువ మనిషి లేరు. ఆమెన్. ఏలి యాజకుడు మాత్రం కూర్చొని గమనించుచున్నాడు. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే తన హృదయాన్ని అక్కడ పోసినది. 10వ వచనం చదవండి. 10వ వచనం. 10 తల్లి. హల్లెలూయా. బహు దుఃఖముతో ఏడ్చుచున్నది. ఆమేన్. దుఃఖం అంటే ఆమేన్, పెద్దోళ్ళకి దుఃఖం వస్తుందో లేదో నాకు తెలియదు. నేను చిన్న పిల్లలకి వచ్చిన ఆ దుఃఖమని చూసి ఉన్నాను. ఎవరన్నా కొట్టేస్తే చిన్నపిల్లలు ఏడ్చేది మనం చూడాలి. హల్లెలూయా. అయితే కొట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ అయినా కానీ తండ్రి అయినా కానీ, నోరు తెచ్చావంటే మళ్ళీ కొట్టినప్పుడు ఏడవాలని ఆశ. అయితే ఏం చేయలేమో, ఏడవలేము. ఎందుకు? ఇన్స్ట్రక్షన్ వస్తుంది అమ్మ దగ్గర, కొట్టిన వాళ్ళ దగ్గర నుంచి. నోరు తెచ్చావంటే మళ్ళీ బాధ. చూడండి, ఆ దుఃఖము చెప్పుకోలేక. కొన్నెప్పుడు పెద్దవాళ్ళు ఒక కోపము చిన్నపిల్లల మీద వచ్చేస్తుంది. వాళ్ళు తప్పు కూడా చేసి ఉండరు, కోపం, వాళ్ళు కోపము పిల్లలు మళ్ళీ వచ్చి నా ముద్దులు కుమారుడా కుమార్తె అంటే వాళ్ళ మనసులో ఎలాగ ఉంటుంది అని వాళ్ళకే తెలుసు. ఆమేన్. గమనించాలి ఇక్కడ ఈమె ఏం చేస్తుంది, ఈ దుఃఖముని ఆమేన్ తన జీవితంలో అనేక పరిస్థితి, దుఃఖం అనేది వచ్చినప్పుడంతా మనము ఓదార్చబడుతున్నాము, దీవించబడుతున్నాము. దాని తర్వాత అనేకులు మనల్ని కౌగిలించుకొని వెళ్ళిపోతున్నారు, నిజమే. అయితే దుఃఖము నీకు మాత్రమే. దుఃఖం అనేది నీ జీవితంలో కనపడుతున్న బాధని బట్టే, నీ జీవితంలో ఎదురుగా కనపడుతున్న వేదనని బట్టే ఆ దుఃఖముని నువ్వు ఉంచుకుంటే దానివల్ల ఫలితం లేదు. దేవుడు అంటున్నాడు, భారం మోస్తున్న వారా నా యొద్దకు
రండి. ఆమెన్. తెలుసు అది నీకు భారము, తెలుసు అది నీ కన్నీరు, తెలుసు ఆయనకి అది నీ ఆమెన్ జీవితంలో కనపడుతున్న ఆమెన్ ఎంతో బాధ కలిగిన ఒక పరిస్థితి. ఆయన చేతులకు మంచి ఒక బలం ఉంటుంది, నీ కన్నీటిని తుడిచే బలము. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. దానివల్ల దేవుడు చూస్తున్నాడు, ఎవరంతా కూడా వాళ్ళ ఒక జీవితంలో భారపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, వేదన పరచబడుతున్నారో వాళ్ళని దేవుడు చూసి దాంట్లోంచి వాళ్ళని విడుదల చేసేదానికి. హల్లెలూయా. పాపం అనేది చాలా మోసమైన కార్యము. ఆమేన్. దేవుడు సన్నిధానానికి మనల్ని తీసుకుపోదు, దేవుడు సన్నిధానం నుంచి మనల్ని వేరుపరిచే కార్యము. అయితే ఆ పాపము ఒక మానవుడి మీద ఉంటే దేవుడు సన్నిధానానికి వాడు రాకుండా, నిత్యముగా దేవుడు సన్నిధానానికి రాకుండానే వెళ్ళిపోతాడని చెప్పి పడిపోయినా కానీ, ఎన్నిసారి పడిపోయినా కానీ దేవుడు తన ప్రేమతో మరలా వచ్చి వాడిని లేవనెత్తుతున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. ఎందుకంటే ఈ పాపము ఆ మనిషి మీద ఉంటే, ఈ పాపము ఆ మనిషి మీద కనపడుతున్న వరకు వాడు ఏం చేయలేడు. ఆమేన్. నిత్యమైన మహిమ కలిగిన దేవుడు సన్నిధానముని వెతకట్లేదు. హల్లెలూయా. దానివల్ల ఈ దుఃఖం ఉండే వాళ్ళని దేవుడు చూసి వాళ్ళ నుంచి జీవితంలో దేవుడు మార్పు కలుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో పరలోకపు దేవుని ఆత్మ మనతో కూడా మాట్లాడుతున్న కార్యము, నీ దుఃఖం ఆయనకు తెలవదని చెప్పవద్దు. హల్లెలూయా. నీ దుఃఖం ఆయనకి తెలవదు అనుకోవద్దు. హల్లెలూయా. ఎన్నో రోజులు అనుకుంటున్నావు, నిజమే. ఎన్నో సంవత్సరాలు అనుకుంటున్నావు, నిజమే. హల్లెలూయా. ఒకవేళ అనేకులకి నీ ఇన్నర్ సర్కిల్ అంటున్నావు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఒకవేళ తెలవకుండా ఉండవచ్చు. అయితే ప్రతి నీ అడుగుల్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎంతమంది విశ్వాసించుచున్నారు? హల్లెలూయా. నన్ను గురించి నా దేవుడికి అన్నీ తెలుసు. పక్కుండే వాళ్ళతో చెప్పండి, మనల్ని గురించి పక్కుండే వాళ్ళతో చెప్పండి. ఆమెన్, ఆమెన్. మీరు సైలెంట్గా ఉంటున్నారు. ప్రైజ్ లార్డ్. ఆమెన్. ఇంకొకసారి చెప్పండి, మనల్ని గురించి ఆయనకి అన్నీ తెలుసు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నీ తెలుసండి. ఆమెన్. ఏది కూడా మనము మరుగు చేయలేము. ఆమెన్. నీ జీవితంలో కనపడుతున్న దుఃఖం ఏంటని తెలుసు. దావీదు దుఃఖం ఏంటని తెలుసు. అబ్రహాము దుఃఖము ఏంటని తెలుసు. ఇన్ని సంవత్సరాలు కదిలిపోతున్నది. సంవత్సరము అనేకులు వచ్చి అబ్రహాముతో చెప్తున్నారు, అయ్యా నాకు మగపిల్ల పుట్టాడు. ఆమెన్. ఆడపిల్ల పుట్టింది అయ్యగారు. ఆమెన్. ఎందుకంటే ఆ గుంపుకి అబ్రహామే యజమానుడుగా కనపడుతున్నాడు. ఆయనే లీడర్ అన్నమాట. ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న పిల్లలు వచ్చి ఆమెన్ చాక్లెట్ ఇచ్చేటట్టు ఆయనతో మాట్లాడుతున్నారు, మాకు పిల్లలు పుట్టారని. అయితే ఈయనకి హల్లెలూయా దుఃఖంతో అయితే ఒకరోజు దేవుడు ఈ దుఃఖం ఎవరి వల్ల వచ్చిందంటారు? ఈ దుఃఖం ఎవరి వల్ల? అమ్మా వినిపించట్లేదు. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. నేను ఏమి దేవుడి వల్ల. ఈ దుఃఖము దేవుడి వల్ల. చదవండి ఆ వాక్యము, 6వ వచనము, 5:6, 2 వాక్యం చదవండి. 5:6. లేలే అయ్యా అమ్మ, మొదటి అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదవండి. సారీ. ఎవరు చేసిందంట? హల్లెలూయా. కొన్నిప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. దేవుడు మనతో కూడా కొన్ని కార్యము చేయాలని ఆశపడుతున్నాడు, మనల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాడు, మనల్ని ఆమేన్ ఆయన మహిమకు సాక్షిగా నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. అందరూ అన్నాల్ని చూసేటప్పుడు వేరే విధంగా అనుకుంటున్నారు. అందరూ అబ్రాహాముని చూసినప్పుడు వేరే విధంగా అనుకుంటున్నారు, సారాని చూసినప్పుడు వేరే విధంగా అనుకుంటున్నారు. అయితే దేవుడే కార్యము చేస్తున్నవాడు కాబట్టి దేవునికి అన్నీ తెలుసు, ఎప్పుడు ఏ కార్యము చేయాలని చెప్పి. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన కొరకు కార్యము చేసే దేవుడుగా కనబడుతున్నాడు. ఆయన ఆమెన్ మూసితే ఆయన తెరిచేదానికి గొప్ప దేవుడు. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుని ఆత్మ ఇలాగ చెప్పుచున్నాడు. ఆమెన్.
నీకు ముందు ఎలాంటి ఒక కార్యం పెట్టున్నాను. చదవండి. నీకున్న శక్తి కొంచెమే, గైకొని ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మన కొరకు తెరిచి పెట్టాడంటే, నీ కొరకు కార్యం చేసేదానికి సమయం వచ్చేసిందంటే, నీ కొరకు దేవుడు క్రియలు చేసేదానికి దిగేశాడంటే, 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ జనము ఐగుప్తులో బానిసలుగా ఉన్న సమయంలో ప్రతి సంవత్సరము బాధపడుతున్నారు. అబ్రాహాముకి పిల్లలు పుట్టేదానికి ముందే, ఈసాకు అనే ఒక కుమారుడు పుట్టేదానికి ముందే అబ్రాహాముతో దేవుడు చెప్పాడు, నీ సంతతి 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా కనపడుతురు, దాని తర్వాత నేనేం చేస్తున్నాను, వాళ్ళని విడుదల చేసి ఈ స్థలానికి నేను తీసుకొచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవరు చేసేది ఈ కార్యము? ఎవరు ఆలోచనతో నడుచుతున్నది కార్యాలు? హల్లెలూయా. 400 సంవత్సరం తర్వాత 400 సంవత్సరంలో అనేకులు ప్రయాసపడుతున్నారు, బాధపడుతున్నారు. మోసే అనుకుంటున్నాడు, మనకు అన్ని సకల శాస్త్రము తెలుసు, ఇప్పుడు అన్ని యుక్తులు తెలుసు, అన్ని మనకు తెలుసు, కాబట్టి మనం ఏం చేస్తాము, ఈ ఎబ్రాయిల్తో చేరుకొని ఎబ్రాయిల్ని మనం ఏం చేస్తాము, ఐగుప్తుల నుంచి విడుదల చేస్తాము అనుకున్నాడు. అయితే ఆయన కావాల్సింది ఒక్కటి, ఆయన దేవుని ఒక సమయము రాలేనప్పుడు ప్రయాసపడాడు కాబట్టి చిన్న కోపము పెద్ద శిక్షగా మారిపోయినది. చిన్న కోపము ఒక్కసారి కొట్టాడు, ఎదురున్న మనిషి ఏమైపోయాడు, చనిపోయాడు. హల్లెలూయా. ఈ కోపముని మార్చేదానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా అండి అయ్యా? 40 సంవత్సరం. చిన్న కోపము, హల్లెలూయా, చిన్న దెబ్బ, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన సమయం కొరకు కాచుకొని ఉంటున్నాడు. తన సమయంలో చేసి మనం ఎంత ప్రయాసపడినా, మనం ఎంత ఆలోచన చేసినా, ఎంత కార్యాలు చేసినా, దేవుడు ఒక చిత్తము మన జీవితంలో ఆయన మహిమ కొరకు నెరవేర్చాల్సిన కొన్ని కార్యము కనబడుతుంది. కొన్ని కార్యము నీకు వెంటనే ఇచ్చేస్తారు. అది నీకు దేవుడు ఇవ్వాలనుకున్న కార్యం ఇచ్చేస్తున్నాడు. అయితే ఆయన మహిమ బయటకు రావాలంటే, ఆయన ఒక చిత్తము బయటపడాలంటే, దేవుడు నిన్ను వాడుకునేదానికి సమయాన్ని సిద్ధపాటు చేస్తున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఈరోజు దేవుని ఆత్మలో కొన్ని నేను పొందుతున్నానయ్యా, ప్రార్థన చేస్తాను, కొన్ని జరుగుతున్నది, కొన్ని జరగట్లేదు అనుకున్నావంటే, ఈ రాత్రి జరగలేని కార్యాన్ని కొరకు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. అది నీకు ఇవ్వకూడదని కాదు, అది నీకు జరగకూడదని కాదు, నువ్వు ఇల్లు కట్టేదే ఆయనకి బాధకరమైన కార్యం కాదు, నీ కుమార్తెకి మంచి సంబంధం వచ్చేది ఆయనకి బాధ అనేది కాదు, అన్నిటినీ చేసేదానికి ఆయన చిత్తంగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు చిత్తము ఆ సమయానికి కొరకు, ఈ దుఃఖం మార్చేదానికి ఒక సమయం ఉంది. ఈ దుఃఖం అయితే అంతవరకు నేను దుఃఖాముఖిగా ఉండాలనా? అంతవరకు నేను అలాగనే ఉండాలనా? 121 కీర్తన మొదటి అధ్యాయం మనం చదువుతాం, మొదటి వాక్యం చదువుతాము. 121 మొదటి వచనం. నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆమేన్, హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? నేను ఆయన్నే చూస్తున్నాను. అబ్రాహాము ఆయన్నే చూస్తున్నాడు. అయ్యా, నాకు ఏలినవాడ నాకు ఏమి లేదు, నా కుటుంబంలో ఉంటున్న ఎలియేజరు నాకు కుమారులాగా కనపడుతున్నాడు, నాకు కుమారుడు ఎక్కడ? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, ఇస్మాయిల్ వచ్చేశాడు, అందరూ సంతోషపడుతున్నారు, ఒక కుమారుడు జన్మించాడని. దేవుడు అంటున్నాడు, ఇది కాదు నేను చెప్పినది, ఈమె ద్వారా వచ్చినది కాదు, నేను చెప్పినది సారా ద్వారా వాగ్దాన పుత్రుడుగా వచ్చుచుడు. గమనించండి, ఇది వచ్చింది, అయిపోయింది. ఒకవేళ నీకు నీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయిని పెట్టున్నాడంటే ఏదో ఉద్యోగం దొరికింది అనేది కాదు, ఆ ఉద్యోగంలో అంతవరకు చేర్చే వరకు దేవుడు తన చిత్తం కొరకు కాచుకొని ఉంటున్నాడు. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? దానివల్ల మనం ఏం చేయాలి? ఆయన వైపు, హల్లెలూయా, ఎల్లప్పుడూ నా తలంపులు ఆలోచనలు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఎత్తించుచుడు. హల్లెలూయా. వెంటనే ఏమైపోతుంది అంటే, ఒక మేనేజర్ వచ్చి మనల్ని బాధ పెడుతున్నాడంటే వెంటనే ఏమైపోతాం మనమ్మా? ఈ కంపెనీ సరిలేదు, ఈ ఉద్యోగమే సరిలేదు, ఈ వచ్చి మనల్ని బాధ పెడుతున్నాడు,
నేను నిజం చెప్పున, దేవుణ్ణి చూడండి ఆ సమయంలో. హల్లెలూయా. ఉన్నతమైన రాజుని చూడండి. ఆ కంపెనీలో నిన్ను పెట్టున్నాడంటే, ఆ కంపెనీలో నిన్ను దేవుడు చిత్తం కొరకు మీరు కాచుకొని ఉన్నారంటే అక్కడే కనపడాలి. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. ఒక సోదరి ఉండింది. ఆ కంపెనీలో ఆమె స్టెనో. ఆ యజమానుడికి అన్నిటినీ చేసి పెట్టేది. ఆ యజమానుడికి ఎన్నో కంపెనీలు, ఎన్నో దేశంలో ఎన్నో కంపెనీలు. అయితే ఈ కంపెనీకి వచ్చినప్పుడు ఈమెని చాలా టార్చర్ చేసేవాడు ఆ యజమానుడు. ఇది ఎందుకు చేయలేదు, ఇది అపాయింట్మెంట్ ఎందుకు చెప్పడు, అయినా కానీ చెప్తుడు. నువ్వు ఎందుకు ఆలోచన చేసి చేయలేదు? కొన్నప్పుడు బాధకరంగా కనిపడు. అయితే ఆమె ఒక విశ్వాసి. అయితే ఆమెకి ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, అన్నీ నాకు దేవుడు ఏం చేస్తాడంటే సంతోషంగా మారుస్తాడు. నాకు దయ కలిగిన దేవుడు ఉంటున్నాడు, నన్ను ఓదార్చుచున్న దేవుడు ఉంటున్నాడు. పరిస్థితి ఏదైనా కానీ ఆయన నాతో ఉంటున్నాడు, నాకు బలమును. దానియేలుని తలంచును ప్రార్థన చేస్తును. హల్లెలూయా. దావీదుని తలంచును ప్రార్థన చేస్తును. ఇశ్రాయేలు జనముని ఇవి ఆమె జీవితంలో కనపడింది. ఒక రోజు వచ్చినది. ఆయన చాలా వయసు అయిన మనిషిగా మారిపోయాడు. ఇప్పుడు ఆ దేశంలో ఉంటున్న కంపెనీని ఎవరికైనా అప్పచెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మంచి మంచి ఆఫీసర్స్, ఎగ్జిక్యూటివ్స్, సిఇఓస్ ఉంటున్నారు. అయితే ఆయన ఒక లెటర్ వచ్చిందంట ఆయన దగ్గర నుంచి, నాకు స్టెనోగా పనిచేసిన ఆమెని ఆ కంపెనీకి సిఇఓగా నేను మార్చుచున్నానని చెప్పాడంట. హల్లెలూయా. అయ్యా, నీకు తెలవదు, నాకు తెలవదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో ఇంకా దేవుడు చెయ్య కలిగి ఉన్న, ఆలోచన చేసి ఉన్న కార్యం ఏదని తెలవదు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కొండ తట్టు కనులెత్తి చూస్తూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చూడండి, కొందరు జీవితంలో ఆ కాలంలో, ఇప్పుడు కాదు, ఒక గొడుగు వాళ్ళ చేతిలోనే ఉన్నాం. ఆ కాలం మనుషుల దగ్గర మీరు చూశారంటే, గొడుగు వర్షం రాకపోయినా, ఎండ లేకపోయినా ఏం చేస్తుంది ఆ గొడుగు? వాళ్ళ చేతులు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడో రాబోతున్న వర్షం కొరకు, ఎప్పుడో ఎండ బాధ పెట్టునని ఆలోచన వచ్చేటప్పుడు దాని కొరకు తీసుకుపోయేది లేదు. వాళ్ళ చేతుల గొడుగు ఎల్లప్పుడూ ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ టిష్యూ పేపర్స్ వచ్చేసింది. మన ఊర్లో మీరు చూశారంటే అందరు చేతులు ఏముంటుంది? ఖర్చు ఉంటుంది. వాళ్ళు దాన్ని అలాగా తీసుకుపోయి అలాగా తీసుకొచ్చినా కూడా ఖర్చు ఉంటుంది. ఎందుకంటే అది వాళ్ళతో కూడా అలవాటు అయిపోయింది. నాకు కావాలి. వాళ్ళు అన్నీ చేసుకున్నప్పుడు ఆ ఖర్చు కూడా చేసి పాకెట్లో పెట్టుకుంటా. అలాగనే దానికైనా ఎక్కువగా మనం ఏం చేయాలంటే, ఏ పరిస్థితి ఉంది లేదు అనేది కాదు, నా చూపు ఎప్పుడు ఆ కొండపైనే కనపడుతున్నది. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా? ఆయన్నే చూస్తూనే ఉంటాను. హల్లెలూయా. ఆయన ముఖముని చూస్తూనే ఉంటును, ఆయన్ని ఆరాధన చేస్తూనే ఉంటును. నీకు ఏమి లేదు, ఏమి రావట్లేదు, నీ కుటుంబంలో ఏమి జరగట్లేదు, పర్లేదు, నేను ఆయన్నే చూస్తూనే ఉంటును. ఒక మిలిటరీ క్యాంపులో నిజంగా జరిగిన కార్యం ఇది. ఒక మనిషి ఎల్లప్పుడూ ప్రార్థన చేసి అన్నిటికీ స్తోత్రం అనేవాడు. ఆ ఆఫీసర్స్ అంతా కూడా, అయ్యా ఎన్ని గంటలకు ముగించాలి, ఇంకెంత సమయం, సారీ, ఈ ఆఫీసర్స్ అందరూ ఆయన్ని ఎగతాళి చేసేవాళ్ళు. ఒరే, అన్నిటికీ నీళ్ళు పెట్టుకుంటే ప్రార్థన చేస్తావు, ఆహారం తినేటప్పుడు ప్రార్థన చేస్తావు, పండుకునేటప్పుడు ఏంట్రా ఇది అని చెప్పి అందరూ ఈయన్ని బాధ పెట్టేవారు. ఒకరోజు ఆయనకి డ్రైవింగ్ తెలవదు అనమాట. ఒక ట్రక్లో కూర్చొని ఏదో చేస్తున్నాడు. ఆయన చెప్పారంట, రేపు ఈయనకు ఒక మంచి లెసన్ నేను నేర్పుతానని చెప్పాడంట. ఆఫీసరు ఏం చేశారు, ఇంకొక బండిలో ఇంజిను తీశారు. ఈయన్ని కూర్చోబెట్టి, బాబు దీన్ని నువ్వు నడపాలి రాజా, నువ్వు నడుపు అన్నారంట. ఈయనకు తెలవదు దాంట్లో ఇంజిన్ లేదనేది. ఒకే ఒక మాట చెప్పాడంట, నాకు డ్రైవింగ్ తెలియదని వాళ్ళకి తెలుసు, అయినా కానీ నన్ను నడపమంటున్నారు. అయితే నేను నడుపుతున్నాను, ఈ బండి కదిలి వెళ్ళాలి, సహాయం చేసేవారు మీరే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు తెలవదు ఇంజిన్ లేకుండా బండి నడుస్తుంది అని. అయితే ఆ రోజు బండి నడిచినది. హల్లెలూయా. జరిగిన కార్యము, మిలిటరీ క్యాంపులో జరిగిన కార్యము. అక్కడ కూర్చున్నాడు, బండి స్టార్ట్ చేశాడు, స్టార్ట్ అయింది, అది కదిలిపోతున్నది. అందరూ అలాగ నిలిచిపోయారు, అందరూ రక్షణలో వచ్చేశారు. దేవునికే మహిమ కలుగును గాక. ఎన్న ఉంటున్న దుఃఖము ఆమెకి మాత్రం కాదు, దేవుడికి కూడా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్నే దాన్ని ఆపాడు. నువ్వు పడుతున్న దుఃఖము నీకు మాత్రం కాదు,
ఒకవేళ నువ్వు తల్లిదండ్రులకి ఆ దుఃఖం ఉండవచ్చు, నిన్ను ప్రేమించుచున్న ప్రతి ఒక్కరికి ఆ దుఃఖము కనబడవచ్చు. నిన్ను ఎంతగా ప్రేమించుచున్నారో అంతగా, అరే ఇంకా నా కుమారుడికి ఉద్యోగం లేదే, ఇంకా నా కుమార్తెకి పెళ్లి కాలేదే, ఇంకా నా జీవితంలో నేను ఇల్లు కట్టలేదని ఒక బాధ నీకేలాగానే ఉంటున్నదో, అదే విధంగా పరిశుద్ధ దేవునికి కనపడుతున్నది. ఎందుకంటే నీ దుఃఖము ఆయన దుఃఖము. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. నువ్వు దుఃఖముగా ఉంటే ఆయన కూడా దుఃఖపడతాడు, ఆయన కూడా బాధపడతాడు. దుఃఖముగా కనపడుతున్న దానియేలుని చూసి ఆయన కూడా బాధపడాడు. అయితే ఆయనకు ఒక కార్యం నెరవేర్చబడాలి. సింహము గర్జించుచున్న సింహము మధ్యలో జీవముతో ఒక మనిషి ఉండగలడు అనే దాన్ని నిరూపణం చేసేదానికి దానియేలు అక్కడికి వెళ్ళాలి. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఎంతమంది విశ్వాసించున్నారు? నీ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావంటే, నీ పరిస్థితులను కదిలిపోతున్నావంటే, అనేకులు కింద చూపుతున్నారంటే ఒక కార్యం అర్థం చేసుకోవాలి, ఆయన కూడా నన్ను చూస్తున్నాడు. నన్ను పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఒక మాట, మంచి మాట అన్నాడు. హల్లెలూయా. నువ్వు సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? ఏం చేయలేదు. దేవుడికి నేను వైరాగ్యంతో కార్యం చేస్తున్నానని పరిగెత్తుతున్నాడే కానీ దేవునికి ఎదురుగా ఏం చేయలేదు. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు? సంఘముని, దేవుడు బిడ్డల్ని, దేవుడు ప్రజల్ని ఎవరు ఏం చేసినా అది దేవుడికే. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈమెతో ఆ దుఃఖముని చూసి ఆ దినముని ఆమె దుఃఖమంతా కూడా కన్నీరుగా కదిలి వచ్చినది. దుఃఖము ఆపలేదు, కన్నీరుగా అది కన్నీటితో అది కదిలి వచ్చినది. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఈ విజ్ఞాపన చేసిన తర్వాత జరిగిన ఒక కార్యము చెప్పి నేను ముగిస్తాను. గమనించండి. 17వ వచనము. ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, నువ్వు చేసుకున్న మనవిని. ఆమేన్. హల్లెలూయా చెప్పి దేవుని మహిమపరుస్తామా. హల్లెలూయా. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అయ్యా ఇవన్నీ మాకు తెలుసు, ఎన్నోసారి నేను దేవుడి సన్నిధానంలో మోకాలు వేసాను, ఉపవాసం చేశాను, అయ్యగారికి చెప్పాను, సంఘంలో అన్నీ చేసేసాను, ఇంకా నేను చేయాల్సింది ఏమి లేదు, ఎన్నోసారి ప్రార్థన చేశాను, ఇంకా జరగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కాలేదు. అలాగే ఎవరన్నా ఉంటే ఈ రాత్రి పరిశుద్ధాత్మైన దేవుడు చెప్పుచున్న ఒక కార్యము. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు క్షేమంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు. మరొకసారి దేవుడి సన్నిధానంలో నీ హృదయాన్ని ఈరోజు పోసేయి, దేవుడి సన్నిధానంలో పెట్టి నీ కార్యమును పెట్టేయి. హల్లెలూయా. నాతో కూడా చదివిన ఒక దాసుడు, ఒక సహోదరుడు, ఆయన ఇంటర్ పాస్ అయిన తర్వాత టీచర్స్ ట్రైనింగ్ కొరకు ట్రై చేశాడు. ఆయన మార్కుకి ఇవ్వము అని చెప్పేశాడు. ఏం చేశాడు తెలుసా? నేను సాక్ష్యం ఆయన చేసిన కార్యానికి ఒక లెటర్ రాశాడు. లెటర్ రాసి మేము ఒక హాస్టల్లో చదివాము. హాస్టల్లో ఒక చిన్న ఇలాగ క్రాస్ కనపడుతుంది. ఈ క్రాస్ కింద పెట్టేశాడు. క్రాస్ కింద పెట్టేసి నేరుగా పోతుడు, మోకాలు వేస్తుడు, ప్రార్థన చేసి వస్తుడు, అంతే. ఇదే చేస్తున్నాడు. నేను చెప్పాను, ఎంత సంతోషంగా ఉండవు ఏమన్నానా అన్నాను. లేదయ్యా, నేను ఒక కార్యం చేసి ఉన్నాను. ఏం చేశావు? నేను ఆయనకి లెటర్ పంపించేశాను. ఫస్ట్ విన్నప్పుడు నాకు తమాషా అనిపించింది. హల్లెలూయా. నేను ఆయనకి లెటర్ రాశానన్నాడు. చాలా సంతోషపడాను. కొన్ని రోజుల తర్వాత ఆ ట్రైనింగ్ కాలేజీ నుంచి ఆయనకి సీటు వచ్చినది. ఆ లెటరు, రాసి పెట్టిన లెటరు వేరెవ్వరు చూడలేదు, అది అక్కడే ఉన్నింది. అయితే ఆ లెటర్ని దేవుడు చూశాడు. ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నువ్వు చెప్పే ఎంతవరకు నువ్వు మరుగుగు చేసుకుంటున్నావో, ఎంతవరకు దాన్ని నువ్వు దాచిపెట్టుకుంటున్నావో, అది ఒకవేళ నీ పరిస్థితి, నీ చూపులో అది చాలా ఘోరమైనదిగా కనపడవచ్చు, అది చాలా మోసమైనదిగా కనపడవచ్చు. ఆయన దగ్గర చెప్పే ఈరోజు నువ్వు క్షేమంగా తిరిగి వెళ్ళవచ్చు. సొల్యూషన్ ఇచ్చే దేవుడు, సొల్యూషన్ ఇచ్చే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కార్యం చేసే దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కార్యముని మార్చే దేవుడు నీతో, నువ్వు క్షేమంగా వెళ్ళు.
నువ్వు క్షేమంగా వెళ్ళు. నువ్వు దుఃఖముగా ఉండేది కాదు దేవుడు ఒక ఆశ, నువ్వు క్షేమంగా సంతోషంగా ఉండేది దేవుడు ఆశ. ఒక మనిషి పాపంతో ఉంటే చాలా దుఃఖంగా ఉంటాడు. పాపము వాడి జీవితం నుంచి తొలగిపోతే రక్షణ సంతోషము ఎంత గొప్పగా కనపడనో. లోకంలో మాత్రం కాదు, ఒక పాపి మారు మనిషి పొందితే వాక్యం సెలవిస్తుంది, పరలోకంలో బిర్యానీ పెట్టేస్తారనుకుంటాను. హల్లెలూయా. తోతలందరికీ బిర్యానీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ సంతోషం అయిపోతారంట ఒక మనిషి మారు మనసుతో. మనం ఎంత పరిస్థితుల్లో ఎన్ని రోజులు అక్కడ ఉన్నా ఆమెన్ తప్పిపోయిన కుమారులా కనపడతాము. దేవుడి సన్నిధానం చెప్పాలి. అయ్యా, చెప్పలేనిది ఒక పాపమా అంటే ఆమెన్ నీ దగ్గర ఉంచుకునేది పాపము, తప్పు. పాపం అనలేదు, అది తప్పు. ఎందుకంటే తీర్చేవారు సన్నిధానంలో పెట్టేయాలి. హల్లెలూయా. చెప్పి దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిప్పుడు మీరు చూసారంటే చిన్నపిల్లలు ఆమెన్ పెద్దోళ్ళు ఏం చేస్తారో అదే చేయాలంటారు. మీరు కూడా చూసి ఉంటారు, ఒకవేళ మీరు కూడా చిన్నప్పుడు ఉన్నప్పుడు అలా చేసి ఉంటారు. అమ్మ పెద్ద బింది తీసుకొని నీళ్ళకి వెళ్తే అప్పుడు ఇంటికి వచ్చేది కాదు నీళ్ళు, రోడ్లో వస్తుంది, మనం పోయి పట్టుకొని రావాలి. ఇప్పుడు ఎక్కడ వస్తుంది అయ్యా, అన్నీ ఇంటి లోపల వచ్చేసేది. ఈ చిన్న పిల్లలు కూడా చిన్న బింది ఉంటుంది, దాన్ని పట్టుకొని వెళ్ళాలంటారు. అమ్మ వెళ్తే వీళ్ళు వెనకెళ్ళాలి. ఇంకా లోక ప్రకారంగా చెప్పుకోవాలంటే డాడీ ఏం చేస్తాడో అలాగనే వీళ్ళు కూడా ప్రయాసపడేవాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏది చేయలేరు. కొన్ని రోజులు కొన్ని సమయంలో చూశారంటే ఈ బింది వాళ్ళకి బరువుగా మారిపోను. ఇష్టపడారు, సంతోషపడారు, ఆశపడారు. అయితే దీన్ని కొన్ని దూరం తీసుకువచ్చిన తర్వాత ఏం చేస్తారో అక్కడే వదిలేస్తారు. నా వల్ల కాదు ఇది. ఎవరు మోసుకొని పోయేది? నన్ను వింటున్న దేవుడు బిడ్డలారా, ఒకవేళ నువ్వు మోసి చూశావు, ప్రయాసపడావు, ఆయన మనసు మారాలని ఎంతో మోకాలు వేసావు. నా కుమార్తె మనసు మార్చుకుంటే నా కుటుంబం ఎంతో సంతోషపడును, నా కుమారుడు ఆ ఒక జీవితం మానుకుంటే నా కుటుంబం ఎంతో సంతోషపడును అని అనుకుంటున్నావా? ఈ దినం దేవుని ఆత్మ మనతో కూడా చెప్పుచున్న ఒక కార్యము, నువ్వు మోయాల్సిన అవసరం లేదు, నువ్వు క్షేమంగా వెళ్ళాలి. హల్లెలూయా. చెప్పి దేవుని మహిమపరుస్తామా? ఈరోజు ఆయన సన్నిధానంలో పెట్టాయి. ఈరోజు ఆయన సన్నిధానంలో ఖచ్చితంగా ఆయన సన్నిధానం వదిలేశాను, దీనికి ఇంకా దీని గురించి నేను ఆలోచన చేయబోయేది లేదు, ఆయన సన్నిధానంలో పెట్టేశాను అని చెప్పు. దేవుడు చూసుకుంటాడు, ఆ కార్యమును నెరవేర్చుడు. ఈ దినము నువ్వు రాసి పెట్టుకో. దేవుడు 17:7/2024లో నువ్వు చేసిన సమర్పించుకున్న దానికి గొప్ప కార్యమని దేవుడు నువ్వు జీవితంలో చేస్తుడు. ఆ కార్యము జరుగును, ఆ దినము కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. చెప్పి దేవుని మహిమపరుస్తామా? ఇక్కడికి ఒక సాక్ష్యము నా జీవితంలో జరిగిన కార్యం చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నువ్వు ఏది అడుగుతున్నావో జాగ్రత్తగా అడుగు. నువ్వు ఏది అడుగుతున్నావో అలాగనే జరుగును. నువ్వు ఏది అడుగుతున్నావో అలాగనే జరుగును. ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యంలో ఈ చిన్న దూడ, అది వాళ్ళ ఇంట్లో ఉన్నిందంట. చిన్న దూడ మంచిగా ఆడేది, పాడేది. అయితే అది పెద్దగా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్న పాప ఇలాగ ప్రార్థన చేసిందంట, ఈ దూడ పెద్దగా అయిపోయింది, నాకు ఏం కావాలి, చిన్నది కావాలి. అయితే అది పెద్దగా అయిపోయిన తర్వాత ఈమెకి నాకు చిన్నది కావాలని ఆశించింది. అయితే దానికి అడిగిందంట, ఏ స్పెసిఫికేషన్ పెట్టిందో అవన్నీ రాసి పెట్టుకునింది. ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత అది పెద్దగా అయింది, మరణించింది. ఈమె అనుకునిందంట, నేను అడిగినది చిన్నది నాకు కావాలన్నానే కానీ ఇది కూడా ఉన్నది కూడా ఏమైపోయింది, మరణించింది అని చెప్పి ఏడుపుతో ప్రార్థన చేసింది. కొన్ని రోజులు అయిన తర్వాత పక్కంటి వాళ్ళు దూరదేశం వెళ్ళిపోతున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక చిన్న పశు కనింది. చూస్తే ఏ స్పెసిఫికేషన్ ఏమి రాసిందో అన్ని స్పెసిఫికేషన్తో ఆ చిన్న దూడ ఉన్నది తీసుకొచ్చి ఇచ్చారు. చిన్న పాప చేసిన ప్రార్థన దేవుడు ఆలగించాడు. ఈ దేశంలో నేను వచ్చినప్పుడు ఒక చిన్న పాత బండి ఉండేది. ఆ పాత బండి చాలా ఏసీ ఉండదు, ఏముండదు.
అది ఎప్పుడైనా నిలిచిపోను. ఎవరన్నా తొయ్యాలి. ఆ బండిని తోసిన వాళ్ళు అందరూ ప్రైజ్లో అరవి దోశాడు, మా డాక్టర్ దోశాడు. ఎందుకంటే ఆగిపోతుంది. మా డాక్టర్ దోశాడు, మరి నా ఫ్రెండ్స్ అందరూ. ఎప్పుడైనా చెప్పదు అది నాకు, ఎప్పుడు నిలుస్తానని చెప్పదు నాకు. ఆగిపోతుంది రోడ్లో, ఇది మధ్య రోడ్లో ఆగిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలాగ ఉండింది. ఒక సమ్మర్ సీజన్లో మా బాబు పుట్టినాడు. మా అమ్మ ఊరు నుంచి వచ్చారు. ఇద్దరికి ఈ హ్యూమిడిటీ వల్ల చాలా బాధ అయిపోయింది. వాడికి ఊపిరి తిప్పుకోలేకపోతున్నాడు. మా అమ్మ ఊపిరి తీసుకునేదని భయపడింది. దేవుడితో అడిగాను, అయ్యా ఒక సహాయం చేయి, నాకు పెద్ద బండి ఏం అవసరం లేదు, ఏదైనా చిన్న బండి ఏసీ ఉండేది నాన్న అన్నాను. మరుసటి రోజు చూశాను, అడ్వర్టైజ్మెంట్ వేసి ఉంది, జయానీ మోటార్స్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ సేల్ అని వేసి ఉంది. చాలా సంతోషపడాను. దానికి ముందు ఒక కార్యం చెప్పాలి. మనం బండి కొంటే ఎలాంటి బండి కొండాలంటే, ఈ బండి నాతో ఉన్న చిన్న పాత వ్యాన్కి 11 సీటర్ ఏ బండికి ఉండదు. 11 సీటర్ ఈ బండికి ఉన్నింది. అది పాత బండి, ఎప్పుడో ఈ మినీ వ్యాన్ లాగా కనపడను. నేను వేసాను 11 సీటర్. మా పాప దగ్గర అడిగాను, ఏం కలర్ కావాలి, రెడ్ కలర్ డాడీ అనింది. ఏం చెప్పిందో రెడ్ని రాశాను. మేము కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా ఎర్ర బండి వెళ్తే వెనక పరిగెత్తుకుపోయేది మేము. సేల్ బోర్డు పెట్టున్నాడా లేదా అని చూసేదానికి. ఇలాగా రోజులు కదిలిపోయింది. ఆ రోజు జయానీ మోటార్స్లో సెకండ్ హ్యాండ్ సేల్స్ ఉంది. వెళ్ళాము, చూసాము. ఒకడు ఏమంటున్నాడంటే, సార్ 10% పాత బండి అంటే 20% డౌన్ పేమెంట్ కట్టాలి, 10% కొత్త బండి ఇస్తాను, మీరు తీసుకోవాలండి. ఎన్ని సీట్లు అయ్యా అన్నాను. 7 సీట్లు సార్ అన్నాడు. నేను చెప్పాను, లేదు వద్దు. ఎందుకంటే మనం రాసింది ఎంత, 11 సీటు. 7 సీట్ అంటే మ్యాచ్ అవ్వట్లేదు. వాడు చెప్తున్నాడు ఒక గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఇస్తున్నాడు. నేను చెప్పాను, రెడ్గా లేదా, దీంట్లో రెడ్ కలర్ లేదా అంటున్నాను. లేదన్నాడు. అన్నీ చూసాము, ఏం నచ్చట్లేదు. బయటకు వచ్చాను. ఈ పాత బండ్లు వరుసగా నిలబెట్టున్నారు. పాత బండి సెకండ్ హ్యాండ్ బండ్స్ మీకు తెలిసి ఉండవచ్చు, బండి తోలే వాళ్ళకి. లాస్ట్లో ఒక ఎర్ర బండి ఉంది. నేను పరిగెత్తుకొని పోయాను. పోయి చూసా అంటే హుండాయ్. ఎన్ని సీట్లను కౌంట్ చేశాను, 11 సీటు. 11 సీటు ఎర్ర బండి. సార్ ఈ బండి ఏంటన్నాను. సార్ దానికి రీసేల్ వాల్యూ ఉండదు, మీరు తీసుకోపోయినా కూడా దానికి ఏమి ఉండదో, రీసేల్ వాల్యూ ఉండదు. దానిపై తీసుకున్నట్టు అది కూడా యాక్సిడెంట్ అయిన బండి సార్, అది రెడీ చేసి పెట్టాము. సరే వచ్చేసాను. బాధ అయిపోయింది. అయితే మైండ్లో ఏమైపోతుంది, 11 సీటరు రెడ్ కలర్ బండి, ఇది ఇప్పుడు ఉంటుంది కదా హుండాయ్ బండి, ఆ వ్యాన్ లాగా కనిపిస్తుంది ఆ బండి. అప్పుడు ఇంటికి వెళ్ళాను, మా మిస్సెస్తో చెప్పాను, మా అమ్మతో చెప్పాను, మా తమ్ముడితో చెప్పాను, అందరితో చెప్తున్నాను, ఇలాగ అయింది. ఒక ఎర్ర బండి ఉంది, అయినా కానీ రీసేల్ వాల్యూ లేదంటున్నాను. ఆయన అప్పుడే ఇండియా నుంచి వచ్చాడు. మా తమ్ముడు, లే అన్న ఇండియాలో మంచిగా వాడబడుతుంది అన్నాడు. ఇలాగ మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మైన దేవుడు నాతో చెప్పాడు, నువ్వు ఏం రాశావు. అప్పుడే మా వైఫ్తో చెప్పాను, ఆ ప్రేయర్ నోట్ తీసుకురామ్మా. తిప్పాము, రాసి పెట్టిన కాడ చూసాము, ఎర్రబండి 11 సీట్లు. దేవుడు మళ్ళీ అడిగాడు, ఏ కంపెనీని రాశావా నువ్వు? ప్రైజ్ ది లార్డ్. ఏ కంపెనీని నువ్వు రాశావా? అప్పుడే నాకు ఎవరో వెనక కొట్టినట్టు ఉంది. కంపెనీ రాయకుండా నేను కంపెనీ గురించి దేవుడు చెప్పాడు, వాల్యూ లేని మనుషుల్ని వాల్యూగా చేసేదానికి నా వల్ల అవును, ఆ వాల్యూని గురించి నువ్వు చూడాల్సిన అవసరం లేదన్నాడు. ఆ బండిని తీసుకున్నాము. దేవుడి సేవ కొరకు ఎంతో వాడబడినది. హల్లెలూయా చెప్తానా? నువ్వు ఏం రాస్తున్నావో, ఏం చెప్తున్నావో దేవుడి సన్నిధానంలో ఆయన తప్పనిసరి కాదు. మగ కుమారుడు నాకు కావాలి అని ప్రార్థన చేసింది అన్న. అలాగనే చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయము దేవుడితో ఒక ప్రార్థన ఉంది. హృదయాన్ని పోసి దేవుడితో మాట్లాడుతున్న ఒక్క మాట చాలు. హల్లెలూయా. ఈ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఆ సోదరికి డాక్టర్స్ అంటే చాలా ఇష్టము. తన ఆస్తి అంతా కూడా ఏం చేసిందంట, ఆస్తి అంతా పోయినది. హల్లెలూయా. ఎందుకంటే ఆమెకి ఎవరైనా చేస్తురనే నమ్మకంతో కనపడినది. ఎవరైనా నాకు వచ్చి చేస్తురు, ఎవరైనా చేయాలని ఆశతో కూడా అందరూ ముఖముని చూస్తూనే ఉంటున్నది. డాక్టర్ని చూస్తుంది, ఎండి ఉంటే లే స్పెషలైజేషన్ ఉందా అని అడిగి అన్నిటినీ చూస్తూ ఉన్నది. ఒకరోజు ఎవరు లేదు, ప్రైజ్ ది లార్డ్,
ఆమెలో ఒకే ఒక విశ్వాసం మాత్రం ఉంది. ఒక కార్యం చేసింది, పోయి చెప్పేదానికి కూడా కాదు, యేసయ్య దగ్గర పోయి చెప్పేదానికి కూడా కాదు. తన మనసులో నిర్ణయం చేసుకున్నది, తన మనసులో ఆలోచన చేసుకున్నది, నేను ఆయన వస్త్రముని ముట్టితే చాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కళ్ళు మూసుకుంటాము. ఈ సాయంకాల సమయము ఆయనతో కూడా ఒక ప్రార్థన చేయాలి. సార్, నేను ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను. నా సంఘంలో నేనే ప్రార్థన చేసేవాడు, నా ఇంట్లో నేనే ప్రార్థన చేసేవాడు. ఈరోజు ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. ఉన్నతమైన దేవుడి సన్నిధానంలో, మహిమ కలిగిన రాజు సన్నిధానంలో నువ్వు క్షేమంగా వెళ్ళాలి. వచ్చిన ప్రకారంగా వెళ్ళేదానికి కాదు. ఆ దుఃఖముఖముతో మరలా ఒక రోజు, మరొక బుధవారము నేను దేవుడి సన్నిధానానికి వెళ్ళి వచ్చాను నిరాశపడకుండా నా సంతోషంతో వెళ్ళాలి. చెప్పి చూడండి అమ్మా, అయ్యా నిన్ను గురించి తెలవదనుకోవద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలవకపోయినా నువ్వు చెప్తావని ఎదురు చూస్తున్న దేవుడు, నువ్వు లేస్తావని ఎదురు చూస్తున్న దేవుడు, నీతో కూడా తన ఒక చిత్తమని, తన ఒక తీర్మానమని పంచుకోవాలని ఆశపడుతున్న దేవుడు ఆయన మన మధ్యలో ఉంటున్నాడు. అలాగ లేచి నిలబడతామా? ఒక 30 సెకండ్స్, హాఫ్ ఎ మినిట్ హృదయం తెరవని. నోరు తెరవకపోయినా పర్లేదు, నీ హృదయాన్ని తెరువు. ప్రియ కుమారుడా, కుమార్తె, నీ హృదయాన్ని తెరువు. ఎవరిని చూడవద్దు. అన్నా చూసినట్టు నువ్వు అనుకుంటున్నావు, అయ్యా ఇది అన్న కాలంలో జరిగినది, ఇది ఈ కాలంలో ఎలా? దేవుడు అంటున్నాడు, రోమా 8వ అధ్యాయంలో దేవుని మాట ఇలాగా సెలవిస్తున్నది. 8:32, సొంత కుమారుని ఇచ్చేశాడు. నువ్వు అడుగుతున్న కార్యముని ఇవ్వడా? నువ్వు కోరుకుంటున్న కార్యముని ఇవ్వడా? అమ్మ, నీ కొరకు తన సొంత కుమారుని ఆయన ఇచ్చాడు. మహిమగల రాజా, ఉన్నతమైన దేవా, మీరు గొప్ప దేవుడు. తరతరాలు యుగయుగాలలో మీరే దేవుడు నాన్న. ఈ దినము మేము మీ బిడ్డలముగా మీ సన్నిధానంలో అన్న ఎలా నిలిచినదో అలాగ నిలిచున్నాము. ఒకసారి మీరు తెరవకపోతే ఎవరు తెరవలేరు. మీరు మాకు ఎదురైన కార్యానికి మీరు మొయ్యకపోతే ఎవ్వరు దాన్ని మోయలేరు. మీరు మూస్తే తెరవలేరు, మీరు తెరిస్తే మోయలేరు. దేవా, మాకు సహాయం చేయండి. ఒకసారి మీ సన్నిధానంలో పెడుతున్నాము. ఈ ఆరాధనలో మొదటి నుంచి కడా వరకు మీ ప్రసన్నత మధ్యలో కనపడినది. దేశం వెళ్ళిన మీ దాసుడు కొరకు, వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరే తోడుగా ఉండండి. నడిపించుచున్న మీ దాసులు ప్రతి ఒక్కరిని బట్టి మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. వర్షిప్ టీంని బట్టి, లీడర్స్ని బట్టి, క్వైర్ మాస్టర్ని బట్టి, అలాగనే ఈరోజు మీ వల్ల తీసుకొచ్చి నిలబెట్టిన మీ బిడ్డలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. పేరు తెలవకపోవచ్చు, అయితే మీరు అన్నిటినీ ఎరిగిన దేవుడు. మీ గాయపడిన హస్తంతో ఒక్కసారి మీ బిడ్డల్ని ముట్టమని కోరుతున్నాను నాన్న. మీ హస్తం ఒక్కసారి ముట్టాలని కోరుతున్నాము.
విడుదల దయచేయండి. క్షేమంగా, సంతోషంగా, శాంతితో తిరిగి వెళ్ళి ఇంటికి వెళ్ళి ఒక్కసారి కృతజ్ఞతలు చెల్లించుకునేదానికి, స్తోత్రం చెల్లించి ఆనందించేదానికి మీరిచ్చుచున్న విడుదల, ఆ సమయంలోనే మీ శరీరం నుంచి శక్తి కదిలి వెళ్ళినదని చెప్పి ఆ రక్తస్రావం కలిగిన సహోదరికి విడుదల దొరికిందనే దాన్ని మేము విశ్వాసించుచున్నాము. ఈరోజు అలాగా చేసేదానికి మీ వల్ల అవునని నమ్ముతున్నాము. ప్రభు రక్షకుడు యేసు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి అందరికీ వందనములు. మే గాడ్ బ్లెస్.